హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీన్యా టేల్స్. నేను మీ లావణ్య. ఈ రోజు మాత్రం ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులతో అదిరిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎపిసోడ్ అంతా బాగుంది కానీ ఫైనల్లో ఇచ్చారు చూడండి ట్విస్ట్, అది మాత్రం ఇంకా అదుర్స్ అనమాట. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ రోజు మాత్రం రాము రాథోడ్కి అయితే ఫుల్ క్లాప్స్, మన బర్నీ గారికి ఏమో ఫుల్ స్లాప్స్ అనమాట. ఏమైందో ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే, ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయితే అయ్యాడు కానీ అసలు ఇన్ని రోజులు మనం అంటే కెప్టెన్ అయ్యాడు, స్ట్రగుల్ పెట్టాడు అనుకున్నాం కదా, బట్ అందులో ఫెయిర్ గా అయ్యాడా అన్ఫెయిర్ గా అయ్యాడా డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే, డెమోన్ పవన్ కి పెద్ద క్లాస్ పీకారు, బట్ స్టిల్ అక్కడ నాకేం అంత అనిపించలేదు. ఇక్కడ ఏంటంటే, నాకు జెన్యున్ గా ఎపిసోడ్ చూసి నాకు ఏమనిపిస్తుందో అదే చెప్తున్నాను. మీకు ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదన్నా కరెక్ట్ కాదు అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీ ఒపీనియన్ ఏదన్నా డిఫరెంట్ గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీల్ కరెక్ట్ దెమ్. నెక్స్ట్ ఏంటి అంటే, ఎపిసోడ్ లోకి వెళ్ళాము అంటే, మామూలుగా ఇంక ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి నాగ్ సార్ వచ్చారు ఒక ఎంట్రీ సాంగ్ తో. నాగ్ సార్ మాత్రం ఎప్పుడు అంతే ఎనర్జెటిక్ గా ఉంటున్నారు. యా అయిపోయింది. ఇంకా ఇంటూ ద టీవీ వెళ్ళినప్పుడు నిన్నటి ఎపిసోడ్ చూస్తున్నారు కదా, సో అది ఏంటి అంటే, మామూలుగా గేమ్ గురించి, ప్రీవియస్ గా అయిన గేమ్ అంటే తెలుసు కదా ఆల్రెడీ. దివ్య ట్రస్ట్ చేసినా కూడా తనుజ కొంచెం బ్రేక్ చేయడం అనేది, అక్కడ దివ్య హర్ట్ అవ్వడం, అదంతా ఆల్రెడీ గేమ్ లో చూసేసాము. సో ఏంటి అంటే, ఇక్కడ బర్నీ గారు తనుజ డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట. అంటే బర్నీ గారు మంచిగానే చెప్తున్నారంటే, నువ్వు బాండ్స్ పెట్టుకున్నావమ్మా పర్లేదు, బట్ నీ గేమ్ నువ్వు ఆడు. సో లాస్ట్కి ఇలా గివప్ చేసింది మాకు నచ్చలేదు, కొంచెం నువ్వు ఫైట్ చేసి ఉండాల్సింది. అండ్ నీ కోసం నిలబడ్డ వాళ్ళ కోసం కూడా ఇది చేయి, ఎందుకంటే దివ్యాని ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది కదా అక్కడ. అంటే ఇంకా తనుజ ఓకే ఓకే అన్నట్లు. భరణి గారు కూడా అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఇక్కడ ఎవరి గేమ్ కోసం వాళ్ళు వచ్చాం కదా. ఫస్ట్ డే నుంచి భరణి గారు ఈ బాండ్స్ చుట్టూ అందరు అంటున్నారు కదా, లైక్ సేఫ్ ప్లే ఆడుతున్నారు. నేను కాదు, ఆయన మెంటాలిటీ అలాగే అనుకున్నాను కానీ, బట్ ఇప్పుడు ఏంటంటే, ఆయన గేమ్ కంటే కూడా పక్కన వాళ్ళు అంటే వీళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారు, తనుజ హర్ట్ అవుతున్నారు, దివ్య వీళ్ళు హర్ట్ అవుతారా అని చూసుకుంటున్నారు కానీ మీ గేమ్ అసలు ఎంత పడిపోయిందో మీకు అర్థం కావట్లేదు. సో మీ గేమ్ మీరు ఫోకస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది అయిపోయాక కూడా ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు కూడా సేమ్ డిస్కషన్, అంటే తనుజతో ఏదో మాట్లాడలేదు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి, సేమ్ గేమ్ గురించి. ఎందుకు అంత డిస్కషన్ అవసరం లేదు కదా. ఓకే, తనుజ చేసింది అయితే 100% తప్పు, బికాస్ అక్కడ తను విన్ అయినప్పుడు ఒకలా రియాక్ట్ అవుతుంది. అండ్ ఇమాన్యుయల్ హర్ట్ అయిన దానికి కూడా అర్థం ఉంది. తను అన్నింది కదా, మా నాన్న తప్ప ఎవ్వరు లేరు నాకు సపోర్ట్ చేయడానికి అనేసి. ఇమాన్యుయల్ కూడా చాలా వాటిలో స్టాండ్ తీసుకున్నాడు, సపోర్ట్ చేశాడు. బట్ స్టిల్ ఆ మాట అనేసరికి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఉంది కాబట్టి ఇమాన్యుయల్ కొంచెం హర్ట్ అయ్యాడు, అందుకే సైలెంట్ గా ఉన్నానని చెప్పాడు. సో ఇంత జరుగుతుంటే మధ్యలో గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్రమోషనల్ టాస్క్ అయితే జరిగింది. ఓకే, టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆడియన్స్ తో కూడా మామూలుగా నాగ్ సార్ కమ్యూనికేట్ అయ్యారనమాట. అక్కడ కూడా ఏంటి అంటే, నాగ్ సార్ క్లియర్ గా అడిగారు, అంటే బర్నీ గారి గేమ్ గురించి ఏంటి అంటే, ఆడియన్స్ కూడా క్లియర్ గా చెప్తున్నారు, అంటే ఆయన ఫస్ట్ వీక్స్ బాగా ఆడారు గేమ్ ఏదైతే ఉందో, బట్ స్టిల్ ఇప్పుడు ఏంటి అంటే బాండ్స్ పెంచేసుకొని గేమ్ అనేది తగ్గిపోతుంది, ఆయన ఒపీనియన్ అనేది బయటకు రావట్లేదు. వీళ్ళందరూ అన్నారు కదా ఆయన సేఫ్ ప్లే ఆడుతున్నాడు, అదంతా నిజమే ఏమో అన్నట్లు అయిపోతుంది అనమాట. సో ఆయన నెక్స్ట్ వీక్ అన్నా కొంచెం చేంజ్ చేసుకొని గేమ్, అంటే ఆయన కోసం ఆయన ఆడితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేశారు, లైక్ కంగ్రాచులేట్ చేశారు కెప్టెన్ అయినందుకు. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా టాస్క్లు బాగా ఆడాడు. లాస్ట్ వీక్ చూసుకున్నాము అంటే, ఇమ్ముకి ఆర్మీ పవన్ కళ్యాణ్ టీమ్ అప్ అయినప్పుడు టాస్క్ల్లో గట్టి ఫైట్ ఇచ్చాడు, మిగతా టాస్క్లన్నీ కూడా బాగా ఆడాడు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, ఈ టాస్క్ అంటే ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో ఫెయిర్ గా ఆడా లేదా, ఫెయిర్ గా కెప్టెన్సీని గెలుచుకున్నాడా లేదా, బికాస్ మిగతా వాళ్ళకి తెలియకపోయినా వాట్ ఎవర్ జరిగిందనేది ఆర్మీ పవన్ కళ్యాణ్ కి తెలుసనే అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ కంగ్రాచులేట్ చేసి మామూలుగా కెప్టెన్ అయినందుకు మాట్లాడుతున్నారు. తనూజాని మధ్యలో పిలిచి చెప్పారనమాట, తనూజ రియాక్ట్ అయిన విధానం గురించి, అంటే ఎమోషనల్ అవ్వద్దమ్మా, బాగా గేమ్ ఆడావని అప్రిషియేట్ చేశారు తనూజాని. అండ్ దివ్య విషయం ఏదైతే జరిగిందో, అండ్ తనూజ గారిని వచ్చేసి కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. అనుకున్నాం కదా కన్ఫెషన్ రూమ్ కి ఎందుకు ఏంటా అనేసి. సో అక్కడికి వెళ్ళాక వీడియో ప్లే చేశారనమాట.
యాక్చువల్‌గా నిన్నేంటంటే ఎవరో వీడియో కింద కూడా కామెంట్ చేశారు. లైక్ ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి ఎందుకు అంత ఎలివేషన్ ఇస్తున్నారు? ఇలా జరిగింది అనేసి. నేను కూడా యాక్చువల్‌గా అందులో ఎపిసోడ్‌లో చూపించలేదు. ఈరోజు వీడియో చూసాక అర్థమైంది. అక్కడ క్లియర్‌గా ఏంటంటే ఆ లైట్ ఆఫ్ అయింది కదా! డెమోన్ పవన్ వచ్చేసి ఇట్లా సైగ చేశారు. ఐ మీన్ కాళ్ళతో ఇట్లా చేయడం అయితే చేశారు. తనూజకి అది తెలీదు. నాకు సార్ కూడా క్లియర్ గా అడిగారు. అంటే నీకు చెప్పలేదా ఆర్మీ పవన్ కళ్యాణ్ గాని డెమోన్ గాని చెప్పలేదా అంటే అసలు డెమోన్ పవన్ అండ్ రీతు వచ్చేసి ఈ గేమ్స్ తర్వాత తనూజతో కొంచెం కమ్యూనికేట్ అయిందే చాలా తక్కువగా ఉంది. సో చెప్పలేదు. అండ్ ఈ వీడియో గురించి ఎవరికి చెప్పొద్దు అనేసి అంటారు. ఓకే, ఇంక వచ్చేస్తుంది. నాకైతే ఖచ్చితంగా అక్కడ అన్ఫేర్ జరిగిందనే అనిపించింది. బికాస్ అక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఆ సైగా అనేసి ఆ వీడియోలో మాత్రం. బట్ మరి వాళ్ళది ముందే ప్లాన్ చేసుకున్నారా లేకపోతే ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలని చేశారా అనేది అయితే నెక్స్ట్ వీడియోస్ లో అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇంకా వీడియో అయిపోతుంది అండ్ తనుజాకి గోల్డెన్ స్టార్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మామూలుగా గోల్డెన్ స్టార్ అంటే ఇమ్యూని తీసుకొని రమ్మని చెప్తే ఇమాన్యుయల్ పెడతాడు అంటే తను ఆహా వద్దు అనేసి అంటుంది అనమాట. ఎందుకంటే అది నాతో మాట్లాడట్లేదంటే ఇంక ఇమాన్యుయల్ క్లియర్ గా చెప్తాడు. అంటే నేనేం చేయలేదు సార్, బట్ ఇలా సపోర్ట్ చేయలేదు అంటే నేను కొంచెం హర్ట్ అయ్యానని నాకు జెన్యున్ గానే అనిపించింది. బికాస్ ఇమాన్యుయల్ సపోర్ట్ అనేది అయితే చేస్తున్నాడు. బట్ స్టిల్ వీళ్ళలాగా వీళ్ళ ఇంపార్టెన్స్లు వీళ్ళ ప్రయారిటీలు అనుకుంటున్నారు సేమ్ అలాగే. అండ్ నాకు సార్ ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు తనుజాని. ఏంటి అంటే బెడ్ టాస్క్ విషయంలో ఎందుకు అందరూ లేడీస్ కలిసి టీమప్ అవ్వలేకపోయారు అనేసి. మనం ఆ రోజు ఎపిసోడ్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. లైక్ వాళ్ళందరూ టీమప్ అయినప్పుడు మీరు టీమప్ అయి ఉంటే తర్వాత మీలో ఎవరిని తీసేసేదాన్ని సెకండరీ. అట్లీస్ట్ మీరు ఫైట్ ఇచ్చుంటారు కదా. అంటే బర్నీ గారు తీసేయరు అనేసా అన్న క్వశ్చన్ కూడా అడిగారు అనమాట. అదైతే 100% కరెక్ట్ అనిపించింది. బికాస్ ఎందుకంటే సంజన గారిని తీసేసాక కూడా సంజన గారు బయట నుంచి అరుస్తూనే ఉన్నారు, మీరంతా టీమప్ వాళ్ళని తోసేయండి అనేసి. బట్ స్టిల్ ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు కానీ దాని మీద ఫోకస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెడ్ టాస్క్ గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా దివ్య కూడా ఆల్రెడీ తను సేఫ్ జోన్ లోకి వచ్చేసింది కాబట్టి తనకి గోల్డెన్ స్టార్. దివ్యాని కరెక్ట్ పాయింట్స్ అడిగారు. లైక్ ఇప్పుడు ఎవరైతే బర్నీ గారు తనుజ గారు అంత ఫీల్ అయ్యారు కదా, ఒకవేళ బర్నీ గారు నువ్వా తనుజ అన్నట్లు పడితే ఎవరికి సపోర్ట్ చేస్తారంటే తనుజాకే సపోర్ట్ చేస్తారు, బికాస్ నేను అర్థం చేసుకుంటాను కాబట్టి అనేసి. నిజంగా అదే అనిపిస్తుంది. అంటే దివ్య ఏంటంటే ఏదైనా జరిగినా కూడా స్పోర్టివ్ గా తీసుకొని వదిలేసి మళ్ళీ నార్మల్ గా ఉంటుంది. బట్ తనుజ ఏంటంటే అలుగుతుంది, మళ్ళీ అలిగే ఏంటంటే ఇటు ఇటు సర్కిల్ లోకి వచ్చేసి ఆయన నాన్న నాన్న అని పిలుస్తారు అనేసి అంటుంది. బట్ స్టిల్ మళ్ళీ నిన్న సపోర్ట్ చేసేసరికి నాకు నాన్న ఒక్కరే సపోర్ట్ చేస్తారు అంటుంది. అసలు సపోర్ట్ కాదమ్మా, నీడెడ్ టైంలో సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళ ఇండివిజువల్ గేమ్ టైంలో వాళ్ళ గేమ్ ఫోకస్ చేసుకోవాలి కదా. వాళ్ళ గేమ్ ని పక్కన పెట్టేసి మీకు సపోర్ట్ చేస్తామంటే వాళ్ళ ఇండివిజువల్ గేమ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బర్నీ గారికి అయితే గోల్డెన్ స్టార్ బికాస్ ఎలాగో వచ్చింది కాబట్టి. అండ్ నాగ్ సార్ వచ్చేసి క్లియర్ గా అడిగారు అనమాట, ఏదన్నా అంటే బెడ్ టాస్క్ లో ఫెయిరా అన్ఫెయిరా అనేసి. అంటే అప్పుడు కన్ఫెస్ చేశారు. నాకు అస్సలు నచ్చలేదు. బికాస్ ఆ రోజు అందరూ అంటున్నారు డెమోన్ పవన్ అయితే వదలలేదు, బర్నీ గారే పడ్డారు అని చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ బర్నీ గారు వచ్చేసి లేదు డెమోన్ పవన్ కాళ్ళే అనేసి అన్నాడు. శ్రీజ వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు కానీ ఆయన అక్కడ కన్ఫెస్ చేయలేదు. కాదు డెమోన్ పవనే కింద పడిపోయాడు అని చెప్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిస్కషన్ చేస్తున్నప్పుడు శ్రీజాన్ లాగేయడం, ఇవి రెండు రాంగ్ అని అక్కడ కన్ఫెస్ అంటే సార్ అడిగాక కన్ఫెస్ చేశారు. బట్ స్టిల్ ఆ రోజు ఆయన కన్ఫెస్ చేస్తుంటే మేబీ ఆయన మీద ఒపీనియన్ అనేది చేంజ్ అయి ఉంటుంది. ఆయన గేమ్ చేంజర్ అవుతారు అనుకుంటే ఆయన గేమ్ నే చాలా పడిపోయే స్టేజ్ కి తీసుకెళ్లిపోతున్నారు. అంటే ఆయన చేతులారా ఆయనే చేసుకుంటున్నారు. ఇంకా అక్కడ నాగ్ సార్ అడగడం ఓకే, నాగ్ సార్ కూడా పర్టికులర్ ఎగ్జాంపుల్స్ తో బాగా చెప్పారు. అండ్ ఇంకన్నా ఆడియన్స్ తో కూడా చెప్పించారు అనమాట. అసలు ఆవిడైతే క్లియర్ గా చెప్పేసింది, మీ ఫస్ట్ వీక్స్ లో గేమ్ అంతా చాలా బాగుంది, ఇప్పుడు అసలు మీరు ఇంట్లో ఉండడం కూడా మిమ్మల్ని ఇంట్లో ఉంచడం కూడా నచ్చట్లేదు అనేసి. చేంజ్ చేసుకుంటాను అన్నారు. బట్ స్టిల్ ఆ రోజు చేంజ్ చేసుకొని ఆ రోజు కన్ఫెస్ చేసింటే మాత్రం బన్నీ గారి గ్రాఫ్ అయితే ఒక రేంజ్ కి వెళ్ళేది. ఓకే, ఇంకా అక్కడ అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నాగ్ సార్ వచ్చేసి రాముని అప్రిషియేట్ చేశారు. రాముకి క్లాప్స్ అని చెప్పాను కదా, యాజ్ ఏ కెప్టెన్ గా ఇప్పుడున్న వాళ్ళందరిలో కల్లా బెస్ట్ కెప్టెన్ అనేసి కొంచెం అప్రిషియేట్ చేశారు. గోల్డెన్ స్టార్ ఇచ్చారు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనము బెలూన్ టాస్క్ జరిగిన రోజు సంచాలక్ ఫెయిల్యూర్ అని అనుకున్నాం కదా. శ్రీజ కరెక్ట్ గా చెప్పింది అనమాట ఆ రోజు, 100% సంచాలక్ గా ఫెయిల్యూర్ అనేసి. అదే కరెక్ట్.
క్వశ్చన్ అడిగినా కూడా ఆ రోజే తను క్లారిఫై చేయాల్సింది. నాకు సార్ ఇప్పుడు ఇమాన్యువల్ ని కూడా అడిగాడు అనమాట. అది ఎలా అనేసి అంటే, రాంగే సార్, బట్ నేను సెకండ్ టైం ఇలా క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ రాకపోయేసరికి స్ట్రాటజీగా ఆడుతున్నారని వదిలేశానంటే, బట్ ఆ రోజు ఏదర్ సంచాలకు వీలైనా క్లారిఫై చేసుకొని ఉంటే బాగుండేది. ఇంకా బర్నీ గారు ఏం చేశారు, తెలివి ఎక్కువ, కొంచెం ఎక్కువ తెలివి యూజ్ చేసి 2.5 minutes బెలూన్ ఊదుతూనే ఉన్నారంట. ఒక బెలూన్ ఊదడానికి అంత టైం పట్టదు కదండి. అండ్ రీతు చేసిన మిస్టేక్ వల్ల ఇటు తనుజ ఫాలో అయింది, ఇటు శ్రీజ ఫాలో అయింది. ఫెయిర్ గా ఆడిన వాళ్ళేమో పాపం గేమ్ లాస్ అయ్యారు ఫౌల్ గేమ్ వల్ల. అది అన్యాయమే కదా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ టాస్క్లు అంత కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఇది కొంచెం యాక్టివిటీ టాస్క్ కాబట్టి వాళ్ళు బాగా ఆడారు, బట్ స్టిల్ ఓడిపోయారు. ఇంకా అక్కడ ఏంటంటే ఇమాన్యువల్ చెప్పాడు ఇది నా మిస్టేకే సార్ అనేసి, బట్ గేమ్ అయిపోయింది కదా. అయిపోయాక ఇప్పుడు కన్ఫెస్ చేసిన మిస్టేక్ అన్నా మేబీ ఒకవేళ ఆ గేమ్ విన్ అయింటే ఏదైనా చేంజ్ అయి ఉండేదేమో, వీళ్ళకి ఒక ఛాన్స్ వచ్చిండేదేమో అనేసి క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ కూడా ఇమాన్యువల్ చెప్తాడు, లైక్ నేను చెప్పాను, రీతుని అడిగాను, రాము రాథోడ్ని కూడా నాకు సార్ క్వశ్చన్ చేసినప్పుడు చెప్తారు, నేను అడిగాను సార్, నేను చెప్పాను బెలూన్ వేసినప్పుడే, వాళ్ళు అన్నారు సైడ్ నుంచి వేసాము, నా హైట్ కి ఇది అది అని చెప్పారు, అండ్ డెమో లాగా కూడా చూపించారు, నేనైతే అడిగానంటే నాకు సార్ చెప్పారు నువ్వు రేస్ చేసావు రాము, నాకు అదే అనిపించింది. అక్కడ ఏంటంటే రాము అయితే కరెక్ట్ పాయింట్ రేస్ చేశాడు, బట్ స్టిల్ కొంచెం దానికోసం ఫైట్ చేసి ఉండాల్సింది, గేమ్ ని పాజ్ చేయించన్న ఫైట్ చేసి ఉండాల్సింది. బికాస్ సంచాలక్గా మీకు ఆ రైట్ ఉంది, మీ డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు వాళ్ళు ఇంత కష్టపడి గేమ్ ఆడి లాస్ట్ కి మీ అన్ఫేర్ డెసిషన్ వల్ల గేమే పోతుంది కదా. సో కొంచెం చూసుకోవాలని నాకు సార్ కూడా చెప్పారు. అక్కడ ఇంకా రీతు డెమోన్ పవన్ కూడా రీతు అది కాదు ఇది కాదు అని చెప్పింది, బట్ స్టిల్ స్టార్ట్ చేసింది అయితే తనే కదా, అది రాంగే అవుతుంది. ఓకే ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంజన గారికి అండ్ ఫ్లోరా గారికి ఆల్రెడీ గోల్డెన్ స్టార్స్ అయిపోయింది. నెక్స్ట్ సంజన గారికి ఫ్లోరా గారికి, మామూలుగా ఈరోజు సంజన గారి బర్త్డే, ఇంకా విషెస్ చెప్పారు. ఓకే, బ్లాక్ స్టార్స్. సంజన గారు అయితే చాలా బాధపడ్డారనమాట. బికాస్ సార్ మేము ఫిజికల్ టాస్క్ ఆడలేకపోతున్నాం, బెడ్ టాస్క్ గురించి కూడా అడిగారు, ఎందుకమ్మా ఫైట్ చేయలేదు అనేసి. సంజన గారు అన్నారు లైక్ అందరం మేము ఇలా చేస్తున్నాము, బట్ ముగ్గురు వచ్చేసి అట్లా తీసేసి వేస్తుంటే ఇంకా నేనేం చేయలేకపోయాను సార్, బయటకు వెళ్ళాక నేను చెప్తూనే ఉన్నాను. నాకు సార్ కూడా అన్నారు, ఎందుకంటే సంజన గారు ఆ టాస్క్ లో చూసారంటే మీరు సపోర్ట్ చేయండి చేయండి, మీరు టీమప్ అవ్వండి అని చెప్తూనే ఉన్నారు కానీ బట్ ఎవరు మాట వినలేదు, ఎవరి గేమ్ వాళ్ళ. అంటే తనుజకి ఏంటంటే బర్నీ గారు ఉన్నారన్న నమ్మకం, శ్రీజకి ఏంటంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నారన్న నమ్మకం, తర్వాత మనకి రీతు కెమెరా అంటే ఇంకా డెమాన్ పవన్ ఉన్నాడని 100% నమ్మకం. సో ఇలా నమ్మకాలు పెట్టుకొని వీళ్ళు టీమప్ అవ్వకుండా వాళ్ళకి బెనిఫిట్ చేశారనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సంజన గారు అంటే రాము కెప్టెన్సీ గురించి కూడా చెప్తారు, లైక్ ఏంటి అంటే కెప్టెన్సీ బాగుంది సార్, బట్ ఒక విషయంలో నేను హర్ట్ అయ్యాను. తను ఆ రోజు కూడా ఎపిసోడ్ లో చెప్పారు, బికాజ్ ఏంటి అంటే నాకు బాగాలేదు, లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకోలేను అంటే ఫస్ట్ ఓకే అన్నారు, మళ్ళీ 10 minutes అంటే బర్నీ గారు డెసిషన్ తీసుకోనో ఏమో తెలియదు కానీ నో ఇప్పుడే షిఫ్ట్ చేసుకోండి అన్నారు. అండ్ బర్నీ గారికి హెల్త్ బాగాలేదంటే మాత్రం ఆ రోజు ఉండనిచ్చారు అనేసి, అండ్ అది కరెక్ట్ కాదు అనిపించింది. తర్వాత గేమ్స్ లో ఎక్కడ రాము రాథోడ్ బర్నీ గారిని ఏమి సపోర్ట్ చేయలేదు కానీ బట్ స్టిల్ అక్కడ ఆ రోజు సంజన గారికి కూడా ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు అనేసి తన పాయింట్. ఇంకా రాము ఏం చెప్పాడంటే చాలాసేపు ఆవిడ ఉన్నారు సార్, ఇంకా నేను బర్నీ గారిది అడిగాను అందరికి ఓకేనా అంటే ఓకే అని చెప్పారు అన్నారు. కానీ సంజన గారికి అయితే అది కొంచెం హర్టింగ్ గా అనిపించింది. ఓకే, తర్వాత ఇంకా సుమన్ అన్న శ్రీజాన్ అయితే బాగా అప్రిషియేట్ చేశారు, బికాజ్ ఏంటంటే ఈవెన్ దో దే గాట్ బ్లాక్ స్టార్ వచ్చినా కూడా గేమ్ అనేది అయితే టఫ్ ఫైట్ ఇచ్చారు, బాగుంది. అండ్ శ్రీజాని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే బెడ్ టాస్క్ విషయంలో ఎందుకు ఫైట్ చేయలేదు, బికాస్ అంటే వాళ్ళతో టీమప్ అయ్యావు కానీ అంటే శ్రీజ చెప్తుంది బికాజ్ వీళ్ళు ఎవరు వినట్లేదు సార్, ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అనుకున్నా, ఓకే నేను అటు వెళ్తే కొంచెం నాకు సపోర్ట్ ఉంటుందని తను ఫ్రాంక్ గా తను అనుకున్నది చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బర్నీ గారు నిన్ను తీసేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు సార్, నేను ఇలా ఫీల్ అయ్యానని కూడా చెప్తుంది. అక్కడ ఇంకా మళ్ళీ శ్రీజ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు అడిగాక బర్నీ గారు కన్ఫెస్ చేశారు కానీ ఆ తర్వాత నాకు ఎప్పుడు వచ్చి నేను చేసింది మిస్టేక్ అమ్మా అని నాతో మాట్లాడలేదు అని చెప్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనము మొన్న లైక్ వాళ్ళు టనల్ నుంచి బయటకు వచ్చే దాంట్లో ఫస్ట్ దీంట్లో ఆర్మీ పవన్ కళ్యాణ్, శ్రీజ, డెమోన్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎక్కువ ముందు ఉన్నాడు. ఆ టైంలో ఏంటంటే మనం ఈ రోజు క్లియర్ గా వీడియో చూపించారనమాట, అక్కడ క్లియర్ గా తెలుస్తుంది శ్రీజ ముందు వెళ్ళినట్లు.
సో ఎందుకు గట్టిగా అడగలేదు అని క్వశ్చన్ చేశారు. అంటే నీ గేమ్ కోసం నువ్వు అడగాలి కదా అనేసి. శ్రీజ ఏంటంటే అక్కడ అడిగింది, డెమో కూడా చూపించింది, బట్ స్టిల్ వీళ్ళు ఏంటంటే 25% ఉన్నింది. బికాస్ పాస్ అయ్యి బయటకు వచ్చేసారు. మళ్ళీ చూపించేసరికి యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అప్పటికే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇటు పడిపోయాడు కాబట్టి సో వదిలేశాను అనేసి. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి నీకు తెలుసు కదా శ్రీజ ముందంటే అట్లా పైన ఉంది సార్, వీళ్ళు ఏం చెప్పారంటే బాడీ మొత్తం ఇటు రావాలని చెప్పారు సంచాలక్ రూల్ అంటే. ఓకే, ఇంకా సంచాలక్ వాళ్ళు కూడా అది కన్ఫర్మ్ చేశారు. బట్ అక్కడ స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండు అని అయితే చెప్పారు నాకు సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీతు టార్గెట్ చేస్తుందని ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే, అంటే ప్రతి టాస్క్ లో అలాగే అనిపించింది. బికాజ్ ఆ శాండ్ విషయంలో కానీ గేమ్స్ లో కానీ అన్నిట్లో అని రీతు మాత్రం అలా ఏం లేదు సార్, నేనేం టార్గెట్ చేయట్లేదు అని రీతు చెప్పింది. బట్ శ్రీజాకి మాత్రం అది అనిపించింది. బికాస్ గేమ్స్ లో ప్రతి దాంట్లో తిన్నే ఇది చేసేసరికి తనకు కొంచెం అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా సుమనన్న విషయానికి వస్తే, ఆల్రెడీ నిన్న మన సుమనన్నలో అంటే ఒక ఇన్ని రోజులు ఒక కామెడీ యాంగిల్, ఇన్నోసెన్స్ యాంగిలే చూసాము. ఈ రోజు కోపము ఒక పులిలాగా అనేసి అంటున్నారు కానీ బట్ దాంట్లో కూడా ఎంత ఇన్నోసెన్సో అసలు. ఈ రోజు మళ్ళీ వీడియో రిపీట్ గా చూస్తే ఇమాన్యువల్ ని, నేను అలా మాట్లాడతానా ఇమ్ము, నేను అడగతానా ఇమ్ము, నేను ఆర్గ్యూ చేస్తానా ఇమ్ము, ఎంత ఇన్నోసెంట్ గా అంటున్నారంటే జెన్యున్ పర్సన్ అనిపించారండి. అండ్ ఏంటి అంటే చెప్పారు, మీరు అడిగారు సార్ బట్ ఇంకా గట్టిగా క్వశ్చన్ చేసి ఉండాల్సింది కదా అని సుమనన్న అడిగారు. ప్లస్ వీడియో కూడా ప్లే చేశారు. ఆయన హైట్ కి అయితే అది టచ్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అలా ఆర్గ్యూ చేసే పర్సన్ కాదు అని శ్రీజాని అడిగితే కూడా శ్రీజ అదే చెప్తుంది, అలా ఆర్గ్యూ చెయ్యరు, టచ్ అయితే అవును టచ్ అయిందమ్మా అని బయటకు వచ్చేస్తారు అనేసి. సో ఇంకా ఫ్లోరా గారికి కూడా చెప్పారు, ఎందుకంటే సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఇలా చూసుకోవాలి అనేసి. డెమోన్ పవన్ బర్నీ గారి విషయంలో కూడా ఆమె స్ట్రాటజికల్ గా ఆలోచించింది అన్నారు. అలా ఆలోచించుకుంటే బికాస్ సంచాలకులే స్ట్రాటజికల్ గా ఆలోచించి వాళ్ళ గేమ్ కోసం తీసేస్తే ఇక్కడ ఆడే టీమ్మేట్స్ కి కదా అన్ఫేర్ జరుగుతుంది. సో అది కొంచెం చూసుకోండి అని చెప్పారు, అయిపోతుంది అక్కడ. తర్వాత వచ్చేసి వాటర్ టాస్క్ గురించి ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. వీడియో పెట్టారు కదా, వీడియో మళ్ళీ ప్లే చేశారనమాట. ఇంకా వాళ్ళిద్దరికి బ్లాక్ స్టార్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్. డెమోన్ పవన్ కి డెమోన్ పవన్ కూడా ఆ రోజు తను మళ్ళీ పడిపోయాడు బట్ క్వశ్చన్ చేశాడు ఎందుకు చేయలేదు. అండ్ ఆ దాంట్లో ఉండి ప్లస్ ఇంకో గేమ్ లో ఉండింటే వాళ్ళకి వచ్చేసి మేబీ బ్లాక్ స్టార్స్ వచ్చిండవేమో కదా అనేసి క్వశ్చన్ చేశారు, అయిపోతుంది. తర్వాత ఏంటి అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ పెట్టాడనమాట బ్లాక్ స్టార్స్. ఆ రోజు ఆర్మీ పవన్ కళ్యాణ్ తీసేశారు కదా ఈ రోజు అన్నట్లు ఎక్స్క్యూజ్ మీ. సో చెప్పారు అక్కడ ఏంటి అంటే డెమోన్ పవన్ నిజంగా క్వశ్చన్ చేసి ఉండాల్సింది. అండ్ నాగ్ సార్ వచ్చేసి డెమోన్ పవన్ కి చెప్పారు, లైక్ టీమ్మేట్ గా ఆడుతున్నప్పుడు నువ్వు ఆ గ్లాసెస్ పడిపోయినప్పుడు అంత రియాక్ట్ ఎందుకు అయ్యావు, అందరితో ఎందుకు డిస్కస్ చేసావు అనేసి. అంటే ప్రీవియస్ గేమ్ లో కూడా తనూజ ఒక గేమ్ పోయినందుకు అలాగే రియాక్ట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ క్లియర్ గా రీతు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్లనే పోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే రీతు ఫోకస్ వచ్చేసి తనుజ వాళ్ళ గేమ్ కంప్లీట్ అయిపోతుంది అనే ఉంది, కానీ అట్లీస్ట్ ఓకే వాళ్ళది అయిపోయినా వీళ్ళు సెకండ్ పొజిషన్ కి వచ్చినా కూడా 80 పాయింట్స్ వస్తాయి కదా, దాని మీద ఫోకస్ పెట్టలేదు. సో అక్కడికి డెమోన్ పవన్ అన్నాడు కదా కొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండు అన్నాడు. కానీ నేను వీడియోలో కూడా చెప్పాను ఆ రోజు ఎపిసోడ్ వీడియోలో, లైక్ సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు, మేబీ వేరే వాళ్ళు ఆ ప్లేస్ లో ఉంటే సీరియస్ గా రియాక్ట్ అయ్యేవాడేమో డెమోన్ అనేసి. ఓకే, తర్వాత అయినా కూడా ఓకే ఎందుకు ఏడవడము, నెగిటివ్స్ తెలిసాయి కదా నెక్స్ట్ గేమ్ లో ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పాడు, కానీ ఏం లేదు. కానీ ఏంటంటే టీమ్ గా ఆడాలంటే టీమ్ గా ఆడారు కాబట్టి అంతవరకు వచ్చారు. అండ్ ఏంటి అంటే డెమోన్ పవన్ కి రీతు మీద యాక్చువల్ గా అంత కోపం రాదు. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక డిస్కషన్ ఏంటంటే శ్రీజ, పాపం శ్రీజ టార్గెట్ చేస్తుంది ఈ టాపిక్, అప్పుడు పవన్ కూడా అట్లే అన్నట్లు అన్నాడంటే రీతు అక్కడ ఒక లుక్ ఇచ్చిందండి. అంటే ఏంటంటే నీకుందిరా నీకుంది అన్నట్లు లుక్ ఇచ్చింది. సో ఇంకా నెక్స్ట్ ఈ బ్లాక్ స్టార్స్ ఇవ్వడం అయిపోయింది. తర్వాత మన నాగ్ సార్ చెప్పింది ఏంటంటే పవర్ అస్త్రం. సో అదేంటంటే దానివల్ల ఏం బెనిఫిట్ వస్తుంది అనేసి బిగ్ బాస్ తర్వాత అనౌన్స్ చేస్తాడు. సో గోల్డెన్ స్టార్స్ లో ఎవరు 6 మెంబర్స్ ఉన్నారు, రాము రాథోడ్, ఇమాన్యువల్, బర్నీ గారు, దివ్య గారు, ఆర్బి పవన్ కళ్యాణ్ అండ్ తనుజ, వీళ్ళు 6 మెంబర్స్ కనమాట. సో వాళ్ళని ఫ్రంట్ రోలో కూర్చోమన్నారు. ఇదేంటంటే లక్కీ డిప్, మన నాగ్ సరే స్టేజ్ పైన లక్కీ డ్రా తీస్తారు. యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళాక అక్కడంతా కీస్ అరేంజ్ చేసి ఉంటారు, ఎవరి నేమ్ కీ అది. ఇప్పుడు వెళ్ళిన క్యాండిడేట్, ఫస్ట్ లక్కీ డిప్ లో వచ్చిన నేమ్ క్యాండిడేట్ లోపలికి వెళ్ళి ఎవరి చేతిలోకి పవర్ అస్త్ర పోకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి బ్రేక్ చేసేసేయాలన్నమాట. సో ఫస్ట్ అందులో తనుజ పేరు వస్తుంది. తనుజ ఇంకా లోపలికి వెళ్తుంది.
లోపలికెళ్ళి తనుజ వచ్చేసి రామోది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే దేంట్లోనూ పర్టికులర్ గా స్టాండ్ తీసుకోవట్లేదు, వేరే వాళ్ళ డెసిషన్ అనేసి, అంటే ఇండైరెక్ట్ గా భరణి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అన్నట్లే చెప్పింది తనుజ కూడా. ఓకే, బ్రేక్ చేసి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి తను నెక్స్ట్ ఎవరిని పంపించాలో తనుజ డిసైడ్ చేస్తుంది. ఇంకా లక్కీ డిప్ ఏమి ఉండదు అనమాట. సో తనుజ వెళ్ళి దివ్య పేరు చెప్తుంది. అండ్ నిన్న చేసిన ట్రస్ట్ బ్రేకింగ్ కి ఇదేదో పెద్ద బిల్డప్ అన్నట్లు, ఐ మీన్ బిల్డింగ్ ద ట్రస్ట్ అన్నట్లు చెప్తారనమాట. సో ఓకే, నెక్స్ట్ దివ్య వెళ్తుంది. దివ్య వెళ్ళి ఇంకా చూసి ఆర్మీ పవన్ కళ్యాణ్ ని తీసేస్తుంది. ఎందుకు అంటే ఫిజికల్ గా అంతా ఓకే, కానీ స్ట్రాటజికల్ గా తను ఒకవేళ పవరస్త్ర అనే తన చేతికి వెళ్తే మెంటలీ తను కరెక్ట్ గా డిసైడ్ చేసుకోలేడు అనేసి తన పాయింట్ తను క్లియర్ గా చెప్తుంది. ఓకే, తర్వాత వచ్చి బర్నీ గారి పేరు చెప్తుంది. బర్నీ గారు వెళ్ళి ఎక్స్పెక్ట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, తనుజకి బ్రేక్ చేస్తారు. సో చెప్పిన రీజన్ ఏంటంటే తను ఎక్కువ ఎమోషనల్ అవుతుంది, బాండ్స్ మధ్యలో ఉంటుంది. అంటే యాక్చువల్ గా బర్నీ గారు మీరు కూడా బాండ్స్ మధ్యలోనే నలిగిపోతున్నారండి. సో ఇంకా ఆ రీజన్ చెప్తారు. ఇంకా బయటకు వచ్చేసి ఇమ్మున్ సైన్ చేస్తాడు. ఇక్కడ ఇమాన్యువల్ దేంట్లో అయినా కూడా తీసిపోవట్లేదు. అంటే బాండ్స్ ఉన్నాయి అందరికి, తనతో కామెడీ ఉంది, టాస్క్లు ఆడుతున్నాడు. అందుకే కదా ఫస్ట్ గోల్డెన్ స్టార్ ని గెలుచుకున్నాడు. ఇంకొకటి ఏంటి అంటే ఆ బాండ్స్ లో ఏదైనా గొడవలైనా కూడా మళ్ళీ ఆ బాండ్ ని బిల్డప్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. అండ్ గేమ్ వైజ్ ఏదైనా స్ట్రాటజీ వాడాలంటే అది కూడా సూపర్. ఇక్కడికి వచ్చి చూడండి, ఇమ్మో వచ్చినప్పటికీ ఇమాన్యువల్ వచ్చేసి దివ్యాని సెలెక్ట్, అంటే దివ్యది బ్రేక్ చేస్తాడు. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్ గా వచ్చింది, తను అందరికి, ఐ మీన్ తన అందరి గేమ్ చూసి వచ్చింది అన్నట్లు చెప్తాడు. ఆ పాయింట్ ఒక్కటైతే ఓకే, అందరు వైల్డ్ కార్డ్ అంటే వైల్డ్ కార్డ్ లో తన ఎంట్రీ ఇవ్వడం తన తప్పు కాదు కదా, బట్ ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఆర్మీ వచ్చేసి, అంటే ఇమ్ము సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ లో సెలెక్ట్ చేయాలంటే బయటకు వచ్చి ఆర్మీని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలాగూ ఇమ్ముని తీసేయడు, బర్నీ గారినే తీసేస్తారు. బికాజ్ వీళ్ళిద్దరు టీమ్ గా గేమ్ ఆడారు అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కి బర్నీ గారికి అంత ఇది లేదు కాబట్టి, సో ఇంకా ఆర్మీ గారు వెళ్ళి చెప్తారనమాట, బర్నీ గారిని తీసేయాలనుకుంటున్నాను బికాజ్ బాండ్స్ మధ్యలో ఉంటున్నారు, ఎక్కడో ఇంకా గేమ్ బయటకు రాలేదు, సేఫ్ ప్లే ఆడుతున్నారనే అనిపిస్తుంది అని రీజన్ చెప్పి వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా అందరినీ యాక్టివిటీ రూమ్ లోకి రమ్మంటారు, గోల్డెన్ స్టార్స్ ని. ఫైనల్ గా మన ఇమ్ముకి పవర్ అస్త్ర వస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే ఆ కీని ఆ లాకెట్ లో పెట్టి ఓపెన్ చేస్తే ఆ బాక్స్ నుంచి పవర్ అస్త్ర వస్తుంది. సో దాన్ని ఎప్పుడు ఎక్కడ అంటే దేనికి యూజ్ చేయాలని కూడా బిగ్ బాస్ చెప్తారు అని చెప్తారు. నెక్స్ట్ ఇంకా బ్లాక్ స్టార్స్ అందరూ గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అయితే ఈసారి డిఫరెంట్ గా, బికాస్ మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనేసి. సో వీళ్ళు గార్డెన్ ఏరియాలోకి వెళ్ళాక అందరిది వచ్చేసి డేంజర్ జోన్ లోనే ఉంది. బట్ ఫ్లోరా గారు అండ్ రీతు గారేమో ఎవిక్షన్ కి దగ్గరలో ఉన్నారనమాట. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. డబల్ ఎలిమినేషన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల శ్రీజ కూడా ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఎంత మందికి శ్రీజ ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా కాసేపు సాఫ్ట్ టచ్ ప్రమోషన్ అయితే జరిగింది. ఓకే, ఆ ప్రమోషన్ దీన్ని కూడా మన వాళ్ళు బాగా స్పోర్టివ్ గా తీసుకొని గేమ్ ఆడారు. ఇందులో ఏంటంటే ఇవంతా అయిపోయింది, బానే ఉంది, కానీ రేపు ఇంకా అసలైన బిగ్ స్టామ్ అంటారు కదా, బికాస్ ఇన్ని రోజులు గేమ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మజా రావట్లేదు అని బాగా ఫీల్ అవుతున్నాం కదా. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది రేపు ఎప్పుడైతే ఉందో, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత గేమ్ అయితే వైల్డ్ గానే ఉండబోతుందని అనుకుంటున్నాను. అండ్ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ ఇప్పటి వరకు ఉన్న టీమ్మేట్స్ కానీ మీలో ఎవరికి ఏ హౌస్మేట్ గేమ్ ప్లే కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, కామెడీ కావచ్చు, ఏదైనా ఎంత బాగా అనిపిస్తుంది, అంటే సేఫ్ గా ఆడుతున్నారా లేకపోతే జెన్యున్ గా ఆడుతున్నారా, వాళ్ళ క్యారెక్టర్ అంతే, సో అంటే హౌస్ లోను బయట అలాగే ఉన్నారా అనేది ఎవరు అనిపించారో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ రోజు ఎపిసోడ్. రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, సాంగ్స్ ఏముందో రేపటి ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాము. అండ్ మండే నుంచి అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట ఎపిసోడ్స్, బికాస్ వైల్డ్ కార్డ్స్ మాత్రం చాలా వైల్డ్ గా